నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. దేశానికి ఇందిరమ్మ చేసిన సేవలు చిరస్మరణీయమని సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి అన్నారు. మంగళవారం మిరుదొడ్డి మండల కేంద్రంలో స్థానిక పాత బస్టాండ్ ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేసిన ఇందిరమ్మ విగ్రహాన్ని దుబ్బాక నియోజకవర్గ చెరుకు శ్రీనివాసరెడ్డి మండల అధ్యక్షులు మధ్యల రాజేశంతో కలిసి ప్రారంభించారు. That's right. సార్ ఒక్కసారి చూడాలి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. జోహార్ ఇందిరమ్మ, జోహార్ జోహార్, జోహార్ ఇందిరమ్మ, జోహార్ జోహార్. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఎంపీ మాజీ ప్రధానమంత్రి గారి ఫోటో ఈ రోజు గారికి, సీనియర్ నాయకులు, మాజీ సర్పంచ్, మాజీ చైర్మన్, మహిళా కాంగ్రెస్ చేసిన నాతోటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. భారత రత్న, ఒక్కు మహిళ, మాజీ ప్రధాని, దేశం కోసం ప్రాణాన్ని త్యాగం చేసిన ఇందిరాగాంధీ గారి విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం చాలా గొప్ప కార్యక్రమం. ఎందుకంటే భారత స్వాతంత్రం అప్పటి నుంచి వారి కుటుంబం దేశం కోసం, తండ్రి కావచ్చు, ఇందిరాగాంధీ గారు కావచ్చు, ఇందిరాగాంధీ గారి కుమారుడు రాజీవ్ గాంధీ కావచ్చు, దేశం కోసం, దేశ అభివృద్ధి కోసం ప్రాణ త్యాగాలు చేశారు. కాబట్టి వాళ్ళ త్యాగాన్ని స్మరించుకునే నుండి ఏ ఒక్క వార్డులో కావచ్చు, ఏ ఒక్క బూత్ లో కావచ్చు, ఏ ఒక్క గ్రామంలో కావచ్చు, మీరు ఏ విధంగా మెజార్టీ తెచ్చుకోగలుగుతారో అప్పుడే మీ అందరికి కూడా పదవులు వస్తాయని చెప్పి నేను మీ అందరికి చెప్పడం జరుగుతా ఉంది. నేను దగ్గర సీనన్నకు దూరం అనేది ఏముండదు. ఖచ్చితంగా మనకు మెజార్టీ రావాల్సిందే. అత్యధిక మెజార్టీ మన సిద్దిపేట జిల్లాల దుబ్బాక నియోజకవర్గం నుంచి ఇచ్చినప్పుడే మనం నిజంగా ఈ రోజు ఇందిరాగాంధీ విగ్రహాన్ని నిలబెట్టమంటే వారి ఆశయాన్ని ముందు తీసుకుపోతాం. అదే కానీ 2 నెలల వ్యవధిలోనే, 2-2.5 నెలల వ్యవధిలోనే సిద్దిపేట జిల్లాలోనే మన దుబ్బాక నియోజకవర్గానికి 35 కోట్ల నిధులు కూడా తీసుకురావడం జరిగింది. మీ అందరూ చెప్తా ఉన్నాం. బీసీ హాస్టల్, ఎస్సీ హాస్టల్ పర్యవేక్షించిన ఎంపీటీసీ సుతారి నర్సింహులు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రంలోని బీసీ హాస్టల్, ఎస్సీ హాస్టల్లోని విద్యార్థులతో మిరుదొడ్డి 1వ నంబర్ ఎంపీటీసీ సుతారి నర్సింహులు మాట్లాడుతూ భోజనం సరైన సమయంలో పెడుతున్నారా లేదా, స్నాక్స్ ఇస్తున్నారా, ఏమన్నా మీకు ఆరోగ్య సమస్యలు ఏమన్నా ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. సందర్భంగా వారు మాట్లాడుతూ వచ్చే నెల నుండి విద్యార్థులకు పరీక్షలు ఉన్నందున వారి ఆరోగ్య సమస్యలు ఏవైనా ఉంటే వైద్య శాఖతో మాట్లాడి హెల్త్ క్యాంప్ పెట్టిస్తామని హామీ ఇచ్చారు. చెప్పు, రాంది అబద్ధం చెప్పుకోనుకో. అవునరా? చికెన్ సార్ ఏం రైస్ పెట్టినారు? దొడ్డు రైస్ పెట్టినారా? అదే సార్. ఏం పేరు నీ పేరు? చెక్ చేద్దాం సార్. ఎప్పుడు అంటే అప్పుడే సార్. ఓకే, ఎప్పుడు టైం ఇస్తే అప్పుడే. ఓకే సార్, కొద్దిగా అందుబాటు 60 రూపాయలా? బేసిక్ ఉన్నాయి కదా? సరిపోతుంది. 62 కాకపోతే సరిపోతుంది. ఇప్పటి లొకేషన్ అంటే ఒక అదే ఓకే. టోటల్ 56 ఇచ్చింది. ఓకే, టోటల్ అన్ని రకాల సెటర్స్, మంకీ క్యాప్స్ అండ్ బూట్లు, స్కూల్. మీ డిఎంఎల్ఏ మాట్లాడుకుంటావా?
నేను హాస్టల్కి వచ్చిన నేను పెట్టిన క్యాంప్ కానీ మీరు ఎందుకు క్యాంప్ పెడతారు, ఎందుకు వస్తున్నారు? మెడిసిన్ ఇస్తున్నారు కానీ నేను కూడా పెళ్ళికి పోయేస్తా, కానీ అక్కడ కొంచెం పని చేస్తే మనకు లాభం కలుగుతుంది కదా, పిల్లలతో అంతగా అవుతుంది వాళ్ళకు కూడా. అది కాదు, మనం కొంచెం ఏమైనా క్యాంప్ పెట్టదు ఒకరోజు ఏమైనా నష్టం అవుతుంది కదా మనకి. మనం పెట్టిన క్యాంప్ 1 year అయింది, ఇప్పుడు ఇష్టపడు ఏంటి స్కూల్ టైం అయింది తెలుసా వీకెండ్ తెలుసా అంటే ఎందుకంటే అందరు కలిసి ఇక్కడే ఉంటుంది. ఇప్పుడు ఎగ్జామ్ నేర్చుకుంటే ఎగ్జామ్ చేస్తారా? ఫోటో వస్తుందా? ఈరోజు మిడ్దొడ్డిలో గుడ్ మార్నింగ్ ప్రోగ్రాంలో గల బీసీ హాస్టల్, ఎస్సీ హాస్టల్, అలాగే హై స్కూల్, ప్రైమరీ స్కూల్ ఇవన్నీ చెక్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా ఉపాధ్యాయులు టైంకు 9:30కే వచ్చి డ్యూటీలు చేసుకుంటే బాగుంటుంది. కొంతమంది ఆఫీసర్లు లేట్గా వస్తున్నారు. వచ్చే నెలలో ఎగ్జామ్స్ ఉంటాయి మార్చిలో కాబట్టి ప్రతి ఆఫీసర్ 9:30 దాటినట్లయితే మేము వారిపైన చర్య తీసుకుంటాం. ఎంఈఓ కానీ కలెక్టర్ గారికి కంప్లైంట్ చేసి చర్య తీసుకుంటాం. ప్రతి ఆఫీసరు రెవెన్యూ అయితేనేమి, ఎండిఓ అయితేనేమి, మిగతా చెప్పుకుంటూ పోతే ఎన్ని ఆఫీసులు ఉన్నాయో మిగతా మండల హెడ్ క్వార్టర్లో అంతమంది కూడా నెగ్లెక్ట్ చేస్తున్నారు డ్యూటీలలో. డ్యూటీ సమయపాలన పాటించకపోతే చర్యలు తప్పవని నేను ఆఫీసర్లకు మరీ హెచ్చరించి చెప్తున్నాను. ఇది కలెక్టర్ గారు కూడా చూడాలి. నా విన్నపము. ఖచ్చితంగా వాళ్ళ మీద చర్య తీసుకోవాలి. ఆఫీసర్లు ఉద్యోగాల మీద బతుకుతూ జీతాలు లక్షలు తీసుకుంటూ ప్రజలకు సరైన న్యాయం చేయకపోవడం వలన ప్రజానికానికి చాలా ఇబ్బంది జరుగుతుంది. కాబట్టి వెంటనే తక్షణమే డ్యూటీలకు సమయపాలన పాటించాలి. హాస్పిటల్ అయితేనేమి, మిగతా ఏదైనా తీసుకున్న హాస్పిటల్లో కూడా మనకు సరైన వైద్యం అందట్లేదు. ఎందుకు అందట్లేదంటే మనం డెలివరీ చేయమని చెప్తున్నాం, చేయట్లేదు, మామూలుగా చేస్తున్నారు. ఊర్లో తిరిగినట్లయితే నేను బీసీఎస్సీ హాస్టల్ పోతే సంవత్సరం నుంచి అక్కడక్కడ కూడా రాలేదని వాళ్ళు కంప్లైంట్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా క్యాంపులు పెట్టి, హెల్త్ క్యాంపులు పెట్టి ఏదైనా చేయాలి. ప్రతి గ్రామంలో, ప్రతి మన మండలంలో కానీ ఎక్కడైనా సరే చాలా చేసినట్టయితే విద్యార్థి విభాగానికి చాలా న్యాయం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళ అమ్మ నాన్నని విడిచిపెట్టి వచ్చి హాస్టల్లో ఉంటారు కాబట్టి వాళ్ళకు కస్తూర్బా మోడల్, బీసీ, ఎస్సీ హాస్టల్ ఇవన్నిటిలో కూడా ఖచ్చితంగా క్యాంపులు పెట్టి చేయాలి. వీళ్ళందరికీ సరైన ఫుడ్ ఇవ్వాలి. ఫుడ్ అయినట్టయితే అమ్మాయి చాలా రోడ్డున బారిన పడుతున్నారు. ఇది అదేవిధంగా ఆఫీసర్లను అయితే మరీ నేను సమయపాలన పాటించాలని ప్రతి ఆఫీసర్కి చెప్తున్నాను. ఒక టీచర్లే కాదు, రెవెన్యూ కావచ్చు, ఎండిఓ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఖచ్చితంగా డ్యూటీ పాటించినట్లయితే మీ కలెక్టర్ గారు కంప్లైంట్ చేస్తారని మరీ హెచ్చరించి నాగర్ కర్నూలు జిల్లా ఆసుపత్రిని ఎమ్మెల్యే కూచుకుల్లా రాజేష్ రెడ్డి ఆకస్మిక తనిఖీ చేశారు. ఆసుపత్రిలో ఉన్న పరిసరాలను పరిశీలించి రోగుల సమస్యలను తెలుసుకున్నారు. ఆసుపత్రి ప్రాంగణం అపరిశుభ్రంగా ఉండడంతో శానిటరీ సూపర్వైజర్ని సస్పెండ్ చేయాలని అధికారులకు సూచించారు. అది చూపితే పైకి పైన జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణంలోని చిన్న అగ్రహారం కాలనీలో ఓ ఇంటిలో బట్టల షాప్ షార్ట్ సర్క్యూట్తో దగ్ధమైంది. బుధవారం ఉదయం షాప్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో చుట్టుపక్కల కాలనీ వాసులు షాప్ యజమానికి సమాచారం ఇచ్చారు. బట్టల షాప్ యజమాని చంద్రబాబు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో మంటలు చుట్టుపక్కల ఇళ్లకు వ్యాపించకుండా అదుపు చేశారు. ప్రమాదంలో సుమారు 80 లక్షల వరకు సరుకులు మొత్తం కాలిపోయినట్లు బట్టల షాప్ యజమాని చంద్రబాబు తెలిపారు.
తల్లాడలోని సొసైటీ ఆఫీస్ బజార్లో సిమెంట్ రోడ్ పోసారు కానీ సైడ్ మట్టి పోయకపోవడం వలన ఎదురెదురుగా ద్విచక్ర వాహనం కానీ కార్లు కానీ ఎదురుగా వస్తే కిందకు దిగబడి ప్రమాదాలు జరుగుతున్నాయి. రాఘవ స్టీల్ నుండి సొసైటీ మార్గంలో సిమెంట్ రోడ్డు వేసిన కింద వర్షాకాలం మట్టిపోయి సొరంగ మార్గం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వ అధికారులు పరిశీలించి సిమెంట్ రోడ్డుకు 2 వైపులా మట్టి పోయించాలని నివాస ప్రాంత వాసులు కోరుతున్నారు. సంగారెడ్డి జిల్లా పోలీస్ శాఖకు నియామకమై 9 నెలల బేసిక్ ట్రైనింగ్కు వెళ్తున్న సివిల్ ఏఆర్ ట్రైనీ పోలీస్ కానిస్టేబుల్కు కిట్ ఆర్టికల్స్ అందజేత. జిల్లా పోలీస్ శాఖకు కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చే విధంగా క్రమశిక్షణతో నడుచుకోవాలని ట్రైనీ కానిస్టేబుల్కు సూచించిన జిల్లా అదనపు ఎస్పీ ఏ సంజీవరావు. వివిధ ట్రైనింగ్ సెంటర్లకు వెళ్తున్న మొత్తం 472 మంది స్టైఫండరీ ట్రైనీ పోలీస్ కానిస్టేబుల్కు కిట్ ఆర్టికల్స్ అందించి శిక్షణకు పంపిస్తూ ట్రైనింగ్ సెంటర్లలో క్రమశిక్షణతో నడుచుకుని అక్కడ ఇండోర్ అవుట్డోర్ ఫ్యాకల్టీ చెప్పిన పాఠాలు శ్రద్ధగా విని మంచి మార్కులతో ఉత్తీర్ణత పొంది సంగారెడ్డి జిల్లా పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. కామారెడ్డి మండలంలోని నర్సన్నపల్లి గ్రామంలో బైపాస్ రోడ్ పక్కన ఉన్న 50 డబుల్ బెడ్రూమ్ గదులను నిర్మించిన ప్రభుత్వం ఇప్పటివరకు లబ్ధిదారులకు ఇవ్వకపోవడం అనేది చాలా బాధాకరమని గత 2 పడకల గదులు 50 నిర్మించారు. ఇట్టి ఇండ్లను పంపిణీ చేయడానికి గత సంవత్సరం తహసీల్దార్ విచారణ చేపట్టారు. ఇట్టి వెంట పడకల గదులు ఇవ్వడానికి లబ్ధిదారులను ఎంపిక చేశారు కానీ ఇంతవరకు ఇవ్వలేదు. మా యొక్క సమస్యను పరిష్కరించాలని ఈరోజు కలెక్టర్ కార్యాలయం, ఆర్డీఓ కార్యాలయం, తహసీల్దార్ కార్యాలయంకి వినతి పత్రాలు అందజేశామన్నారు. తయారైందన్నారు. ఆ లిస్టు కావాలి, ఇంట్లో లేని వాళ్ళకు ఇండ్లు కావాలి, మాకు నీళ్లు కరెంటు కావాలి. మేము ఇందుకే వచ్చినాము. ఇక్కడ అన్ని లెటర్ అప్పచెప్పి వెళ్తున్నాం. మాది నరసనపల్లి గ్రామము, కామారెడ్డి మండలం. మా నరసనపల్లి ఆర్టీఓ ఆఫీస్ దగ్గర డబల్ బెడ్రూమ్ నిర్మించారు. 4 సంవత్సరాలు అవుతుంది. ఇదివరకు డిస్ట్రిబ్యూట్ చేస్తామన్నారు. ఎమ్మెల్యే గారికి ఒక 4 గత ఎమ్మెల్యే గారికి 4 సార్లు చెప్పినాం. మా కామారెడ్డి జడ్పీసీ గారికి 4 సార్లు చెప్పినాం. ఎంపీటీసీ గారికి 4 సార్లు చెప్పినాం. ఉడుతోండ నరేష్, తర్వాత ఇప్పుడు లోకల్ సర్పంచ్ కూడా, వార్డు మెంబర్, ఉప సర్పంచ్ అందరూ చెప్పినాం. చేస్తాం అన్నారు. ఎలక్షన్ ముందర కూడా చేస్తామన్నారు. ఎలక్షన్లు అయిపోయినాక ఇప్పుడు సర్పంచ్ ముందరికి రావడం లేదు. ఎమ్మెల్యే కూడా ఇప్పుడు పోయిన ఎమ్మెల్యే కూడా ముందరికి రావడం లేదు. సర్పంచ్ అడిగితే పదవి అయిపోయింది అంటున్నారు. తర్వాత ఇప్పుడు ముందర ఎలక్షన్లు ఉన్నాయంటున్నారు. ఏమనంటే అవి కూలిపోతున్నాయి. మొత్తం 50 రూమ్లు మద్యం తాగడానికి, బానిసల లెక్క కూర్చోడానికి, తిరుగుబోతులు ఉండడానికి పని చేస్తున్నాయి. గ్లాసెస్ బలగొట్టిరు, డోర్స్ అన్నీ పోయినాయి, కరెంట్ ఫిట్టింగ్ మొత్తం డ్యామేజ్ అయింది. మొత్తం పాడుపడ్డ ఇంట్లో అయిపోయినాయి. ఇప్పుడు అవి మేము చేసుకోవాలంటే మనిషికి 10-15 వేల రూపాయలు అవుతాయి.
దయచేసి ప్రభుత్వం మా విన్నపాన్ని కరెంట్ లేదు, మళ్ళీ వాటర్ నీళ్ళ సదుపాయం లేదు. దయచేసి మాకు ఈ సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వాన్ని అందరు ప్రభుత్వం తరఫున అందరూ మాకు సాయం చేయాలని కోరుకుంటున్నాం. మనం ఎరికెళ్ళి పెట్టుకుంటాం. తిరుగుల రేకులు కట్టుకొని సంసారం చేస్తాం. అట్లా ఉడకని వాళ్ళకు బుద్ధి ఎత్తలేదు, మాకు ఇల్లు ఇస్తలేదు. డైరెక్ట్ పోతాము. నిలబడండి, ఫోటో తీస్తాం. డబుల్ బెడ్రూమ్లు కట్టి 8 సంవత్సరాలు అవుతుంది. 4 సంవత్సరాలు 8 సంవత్సరాలు అవుతుంది. అక్కడ ఎవరికి ఇండ్లు పంపిణీ చేయలేదు. లిస్టు తయారైందని మొన్న ఎమ్మెల్యే ముఖ్యమంత్రుల ఓట్ల దాకా కూడా లిస్టు మొత్తం తయారైనాయమ్మ, పంచుతామమ్మా అని చెప్పారు. ఓట్లు అయిపోయినాయి. ఓట్లు అయిపోయినాక కూడా మాకు ఎవరికి ఇవ్వలేదు. అక్కడ మొత్తము తాగడానికి తినడానికి వేరే వాళ్ళు ఉండడానికి అవిటికే అవి అవుతున్నాయి. మేము కిరాయిలకు ఉంటున్నాము, గుడిసెలలో ఉంటున్నాము. మాకు చిన్న చిన్న పిల్లలు వేసుకొని మేము ఉంటున్నాము. మాకు బాగా ఇబ్బంది అవుతుందని 3-4 రోజుల నుంచి మేము అక్కడికి వెళ్ళి ఉంటున్నాము. అన్నీ రూములు మాకు ఓళ్ళు ఇస్తలేరు, ఓళ్ళు మాకు బాధ్యత లేదంటారని క్లీన్ చేసుకున్నాం. రూములు శుభ్రం చేసుకుని అక్కడ ఉంటున్నాం. అప్పుడు వచ్చి అక్కడికి ఓళ్ళు ఉండలేరని ఈ రోజు కలెక్టర్ ఆఫీస్కి వచ్చినాము. అక్కడ లెటర్ ఇచ్చినాము. అమ్మ గవర్నమెంట్ నుంచి అక్కడికి పోయి ఉంటే కేసు అవుతుందని మాట్లాడుతున్నారు. కేసు అయినా పర్వాలేదు, మేము అక్కడనే ఉంటాము. మాకు ఎవరు గవర్నమెంట్ పట్టించుకుంటలేరు అన్నప్పుడు మమ్మల్ని ఎంతమందిని అరెస్ట్ చేసుకున్నా సరే మేము మాత్రం వెళ్ళి అక్కడనే ఉంటాము. మాకు కరెంటు సప్లై కావాలి. పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో సమ్మక్క సారలమ్మ జాతర ఘనంగా ప్రారంభమైంది. గోదావరికని సమీపంలోని గోదావరి వద్ద ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మకాన్ సింగ్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ రోజు సాయంత్రం మేడారం పూజార్ల ఆధ్వర్యంలో సారలమ్మను గద్దెలపైకి తీసుకురానున్నారు. 1992లో సింగరేణి సంస్థ ఏర్పాటు చేసిన ఈ జాతర మేడారం తర్వాత పెద్ద జాతరగా పేర్కొంది.
జాతర కార్యక్రమం మరి ఈరోజు గోదావరి నది బ్రిడ్జ్ ఒడ్డున గతంలో కనివీని ఎరగని రీతిలో బ్రహ్మాండంగా జరుపుకుంటా ఉన్నాం. ఈరోజు పూజా కార్యక్రమం జరిగింది. సాయంత్రం అమ్మవార్లు వస్తారు, రేపు ఇంకొక అమ్మవారు వస్తారు. అదే మాదిరిగా జనగామ నుంచి తీసుకొచ్చేటువంటి ఒక సాంప్రదాయాన్ని ఘనంగా చేసి పెట్టిన ఆ కార్యక్రమాన్ని కూడా మరి నిర్వాహకులు, పోలీస్ సిబ్బంది, మరి అదే మాదిరిగా సింగరేణి పూర్తి స్థాయిలో వీటిలో అధికారులు తమ సమయాన్ని కేటాయించి, తర్వాత జనగామ గ్రామ భక్తులు, అదే మాదిరిగా అక్కడ ఉన్నటువంటి ఇన్ని రోజులు కాపాడుతున్నటువంటి మొదటి నుంచి సాంప్రదాయంగా వస్తున్నటువంటి వారందరూ, ఎన్టీపీకి సంబంధించిన అధికారులు ప్రతి ఒక్కరు కూడా నిమగ్నమై ఘనంగా చెప్తా ఉన్నారు. ఇది సవ్యంగా జరపడానికి వచ్చేటువంటి ప్రతి ఒక్క భక్తుడికి అన్ని రకాల వసతులు ఏర్పాటు చేయాలో మరి ఈసారి మీరు చూస్తూ ఉన్నారు ఏ రకంగా జరుగుతూ ఉందో. ఇదే మాదిరిగా గోలివాడలో బ్రహ్మాండమైనటువంటి ఏర్పాట్లు ఒకదానికి మించి ఒకటిగా చేసినట్టుగా చేశాం. తక్కలపల్లి, వేమనూరులో కూడా ఈ 4 ప్రాంతాల్లో దాదాపు 7 నుంచి 10 లక్షల మధ్య జనం దీంట్లో భాగస్వాములు అవుతూ ఉన్నారని తెలుస్తూ ఉంది. ఎవరికి ఏ ఆపద లేకుండా, ఎవరి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు పర్యవేక్షిస్తూ ఉన్నాం. రేపు మీ అందరితో మరొకసారి పూర్తి స్థాయిలో సమగ్రంగా ఒక ప్రెస్ మీతో కార్యక్రమాన్ని పెట్టుకుంటున్నాం. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.